ఆదివారం చర్చికి రావాలి, విశ్వాసంతో బ్రతకాలి, సేవకుడు అప్పచెప్పిన పనిని సక్రమంగా చేయాలి. ప్రాణం పోయే పరిస్థితి అయినా మందిరాన్ని మాత్రం మానొద్దు. సేవకుడు అప్పచెప్పిన పని కోసం చెమట చిందించాలి, అవసరమైతే రక్తం కూడా. అసలు వందనాలు డేవిడ్. అన్నా వందనాలన్నా. అన్న ఏంటన్నా ఇలా వచ్చారు? అన్నా వందనాలన్నా. వందనాలు సురేష్. ఏం లేదు డేవిడ్, మీరు పోయిన వారం మందిరానికి రాలేదు కదా, అదే ఎందుకు రాలేదు, ఏదైనా ఆరోగ్య సమస్య అని కనుక్కుందామని వచ్చాను. పైగా మొన్న మీకు అప్పగించినటువంటి పని మీరు ఇంకా పూర్తి చేయలేదు, దాని అప్డేట్ కూడా తెలుసుకుందామని. ఆదివారం చర్చికి రావాలి అన్నా. అది మొన్న ఫ్రెండ్ బర్త్డే. మరి మీకు అప్పగించిన పని సంగతి ఏంటి? అది కాస్త ఇంపార్టెంట్ డేవిడ్, లేకపోతే అది వేరే వాళ్ళకి అప్పగించమంటారా? సేవకుడు అప్పచెప్పిన పనిని సక్రమంగా చేయాలి అన్నా. అది నేనే తొందరలోనే చేసేస్తానన్నా. అలాగే మొన్న ఇంట్లో కూడా ఎంతకాలం ఈ పరిస్థితులు ఏంటి బ్రతుకు అని చెప్పి బాగా గొడవ పడ్డారంట. అమ్మ చాలా బాధపడ్డారు. అలా ఉండకండి డేవిడ్, దేవుడు మీ జీవితంలో కూడా మేలు చేస్తాడు. కాస్త విశ్వాసం ఉంచండి. విశ్వాసంతో బ్రతకాలి. అలాగే అన్నా. అదేదో ప్రెస్టేషన్లో. సరే డేవిడ్, మీరు ఏదైతే ప్రసంగిస్తున్నారో ఆ ప్రసంగాన్ని మీ బ్రతుకులో కూడా ప్రదర్శించండి. ఎందుకంటే బోధ కంటే మన బ్రతుకే గొప్ప సువార్త చేస్తుంది. బోధించుచున్న మనం ఆ బోధకు లోబడాలని మర్చిపోకండి. అలాగే అన్నా. సరే డేవిడ్, ప్లీజ్ క్యారీ ఆన్. నేను వస్తాను. వందనాలు. వందనాలన్నా. బాయ్ అన్నా. అన్నా అన్న వెళ్ళిపోయింది కదా, నెక్స్ట్ వీడియో రికార్డ్ చేద్దామా? ఎస్ సురేష్, రికార్డ్ చేయండి. ఇంతకాలం నేను నామకార్థునిగా జీవించాను, ఇకపైన నాలో ఒక నిజమైన సేవకుని మీరు చూడబోతున్నారు.